10th క్లాస్ మ్యాథమెటిక్స్ వాళ్ళకి సెకండ్ చాప్టర్ పాలినామియల్స్ చూద్దాం. ఇది యాక్చువల్లీ మనకి 8th క్లాస్ అండ్ 9th క్లాస్లో కూడా వచ్చింది. అండ్ ఇక్కడ మనం వాటి యొక్క జీరోస్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, డిగ్రీని బేస్ చేసుకునే నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఏముంటాయి, సమ్ ఆఫ్ ద జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ నుంచి మీరు క్వాడ్రాటిక్ పాలినామియల్స్ ఎలా రాస్తారు, డివిజన్ ఆల్గరిథమ్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ఈ హయ్యర్ క్లాసెస్లో చూస్తారు. ఓకేనా. నో బేసికల్లీ పాలినామియల్ యొక్క పేరులో కనుక మీరు వెళ్ళినట్టయితే దీంట్లో నామియల్ అంటే దాంట్లో ఉండే నెంబర్ ఆఫ్ టర్మ్స్ని ఇండికేట్ చేస్తుంది. అండ్ దాంట్లో పాలి అంటే 3 లేక అంతకంటే ఎక్కువ ఉంటే నామియల్స్, వాటిల్ని మనం పాలినామియల్స్ అంటారు. కాబట్టి పాలినామియల్స్ అంటే ఏ ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్ ఆర్ ఎక్స్ప్రెషన్లో అయితే 3 లేక అంతకంటే ఎక్కువ టర్మ్స్ ఉంటాయో వాటిల్ని మనం పాలినామియల్స్ అంటారు. క్లియరా. మరి ఒకటే టర్మ్ ఉంటే ఏమని పిలుస్తారు, 2 టర్మ్స్ ఉంటే ఏమని పిలుస్తారో చూసుకున్నట్టయితే ఫర్ అన్ ఎగ్జాంపుల్ సింగిల్ టర్మ్ తీసుకోండి 7x. దీంట్లో ఒకటే టర్మ్ ఉంది కాబట్టి ఇటువంటి వాటిల్ని మనం మోనోనామియల్స్ అంటారు. వేరాస్ 7x స్క్వేర్ ప్లస్ 4, 7x స్క్వేర్ ఒక టర్ము, 4 అనేది రెండో టర్ము, 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఇటువంటి వాటిల్ని మనం బైనామియల్ అంటారు. అలా కాకుండా 7x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 4, దీనిలో అబ్జర్వ్ చేసుకున్నట్టయితే 7x స్క్వేర్ ఒక టర్మ్, 5x ఒక టర్మ్, 4 అనేది రెండో టర్మ్ కాబట్టి ఇలా దీనిలో మీకు 3 టర్మ్స్ ఉంటే అటువంటి వాటిల్ని మనం ట్రైనామియల్ అంటారు. కాబట్టి ఒక టర్మ్ ఉంటే మోనోనామియల్, 2 ఉంటే బైనామియల్, 3 ఉంటే ట్రైనామియల్, 3 కంటే ఎక్కువ ఉంటే అటువంటి వాటిల్ని మనం పాలినామియల్స్ అంటారు. ఫర్ అన్ ఎగ్జాంపుల్ 4x క్యూబ్ ప్లస్ 7x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 9 కనుక రాసుకున్నట్టయితే దీంట్లో ఓవరాల్గా 4 టర్మ్స్ ఉన్నాయి. ఓకేనా. అటువంటి వాటిల్ని మనం పాలినామియల్స్ అంటారు. ఓకేనా. దీంట్లో ఒకసారి టర్మ్స్ దగ్గరికి వచ్చినట్టయితే దేనికైతే మీకు వేరియబుల్ అటాచ్ అవ్వకుండా ఉంటుందో అటువంటి వాటిల్ని మనం కాన్స్టెంట్ టర్మ్స్ అంటారు లేదా 0 డిగ్రీ టర్మ్స్ అంటారు. సో 0 డిగ్రీ టర్మ్ అన్నా కాన్స్టెంట్ అన్నా ఒకటే. వేరాజ్ రిమైనింగ్ వాటికి వచ్చేటప్పటికల్లా ఎక్స్ గనక మీకు వేరియబుల్ అయితే దానికి ప్రొడక్ట్లో ఉన్న 7 అనేది దాని యొక్క కోఎఫిషియంట్ అవుతుంది. అంటే సమ్ అనేది ఎక్స్ యొక్క కోఎఫిషియంట్, ఇక్కడ 7 ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్, వేరాజ్ దీంట్లో ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ 7 అయితే ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ 5 అవుతుంది. వేరాజ్ దీంట్లో చూడండి ఎక్స్ క్యూబ్ అనే వేరియబుల్ యొక్క కోఎఫిషియంట్ 4, ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ 7, ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ -5 అయితే 9 అనేది మీకు కాన్స్టెంట్ టర్మ్ ఉంటుంది. అలా పాలినామియల్స్లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, ఏది కాన్స్టెంట్ టర్మ్, ఏది వేరియబుల్, ఒక వేరియబుల్లో ఉందా, 2 వేరియబుల్స్లో ఉందా, అండ్ ఆ కరస్పాండింగ్ వేరియబుల్స్కి కోఎఫిషియంట్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా మనం లోయర్ క్లాసెస్లో చూసుకున్నాం. అది మళ్ళీ ఒకసారి రీవిజిట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. తర్వాత టర్మ్ వచ్చేటప్పటికల్లా పాలినామియల్స్ యొక్క డిగ్రీని ఎలా ఐడెంటిఫై చేస్తారు. సో పాలినామియల్ యొక్క డిగ్రీ దగ్గర కనుక వచ్చినట్టయితే పాలినామియల్ యొక్క డిగ్రీని ఎలా డిఫైన్ చేస్తారయ్యా అంటే మీకు ఒక పాలినామియల్ ఇచ్చినప్పుడు దానిలో ఫస్ట్ వేరియబుల్ని ఐడెంటిఫై చేసి ఆ వేరియబుల్ యొక్క హయ్యెస్ట్ పవర్ ఇచ్చిన పాలినామియల్లో ఏదైతే ఉంటుందో దాని యొక్క డిగ్రీ అంటారు. ఫర్ అన్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే 4x స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 అనేది మీకు ఇచ్చిన ఒక పాలినామియల్ అయితే దీంట్లో మీకు వేరియబుల్ x అనేది వేరియబుల్, ఇక్కడ ఏమీ పవర్ లేదు అంటే దీనిలో పవర్ 1 ఉన్నట్టు, దీంట్లో హయ్యెస్ట్ పవర్ మీకు ఎక్స్ స్క్వేర్ టర్మ్ దట్ ఈస్ పవర్లో 2 ఉంది కాబట్టి దీని యొక్క డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. సో సింపుల్ కాన్సెప్ట్లో చెప్పాలంటే ఇచ్చిన పాలినామియల్లో వేరియబుల్ యొక్క హయ్యెస్ట్ పవర్ ఏదైతే ఉంటుందో దాని యొక్క డిగ్రీ అంటారు. నెక్స్ట్ వన్ సొల్యూషన్స్ దగ్గరికి వచ్చేటప్పటికి డిగ్రీ ఎంతైతే ఉంటుందో ఇట్ విల్ హ్యావ్ దోస్ మెనీ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్. అంటే దీని డిగ్రీ 2 డిగ్రీ ఉంటే అటువంటి వాటిల్ని మనం క్వాడ్రాటిక్ పాలినామియల్స్ అంటారు. అండ్ ఇట్ విల్ హ్యావ్ 2 సొల్యూషన్స్ మ్యాక్సిమం బికాస్ దాని యొక్క డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 2 అవ్వచ్చు. ఆ వచ్చే 2 సొల్యూషన్స్ మేబీ సేమ్ అయి ఉండొచ్చు ఆర్ డిఫరెంట్ అయి ఉండొచ్చు. క్లియరా. నెక్స్ట్ వన్ అదే ఈ పాలినామియల్ చూడండి 7x ప్లస్ 5, దీంట్లో
ఎక్స్ అనేది వేరియబుల్, దీని యొక్క పవర్లో మ్యాక్సిమం 1 ఉంది కాబట్టి దీని యొక్క డిగ్రీ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది 1. డిగ్రీ 1 ఉంటే అటువంటి పాలినామియల్స్ని మనం లీనియర్ పాలినామియల్స్ అంటారు. అండ్ ఇట్ విల్ హ్యావ్ వన్ సొల్యూషన్ బికాస్ దాని యొక్క డిగ్రీ 1 కాబట్టి. అలాగే ఇందాక రాసినట్టు 4x³ 7x² మైనస్ 5x ప్లస్ 9 కనుక రాసుకున్నట్టయితే దీనిలో హైయెస్ట్ డిగ్రీ టర్మ్ x⁻3 ఉంది కాబట్టి దీని డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. అటువంటి వాటిని మనం క్యూబిక్ పాలినామియల్ అంటారు. వీటికి మ్యాక్సిమం 3 సొల్యూషన్స్ ఉంటాయి బికాస్ డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 3 కాబట్టి. ఓకేనా? అలా డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్ని ఎలా ఐడెంటిఫై చేస్తారయ్యా అంటే ఇచ్చిన పాలినామియల్లో వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్నే దాని యొక్క డిగ్రీ కింద డిఫైన్ చేస్తారు. అండ్ డిగ్రీని బేస్ చేసుకుని మనం పాలినామియల్స్ని క్లాసిఫికేషన్ కూడా చేయొచ్చు. డిగ్రీ 1 ఉంటే లీనియర్ అంటారు, 2 ఉంటే క్వాడ్రాటిక్ అంటారు, 3 ఉంటే క్యూబిక్ అంటారు. అంతకంటే ఎక్కువ ఉన్నట్టయితే దాన్ని విత్ రెస్పెక్ట్ టు ద పవర్ ఇండికేట్ చేయడం జరుగుతుంది. క్లియరా? నెక్స్ట్ కాన్సెప్ట్ జీరోస్ ఆఫ్ ఏ పాలినామియల్. అంటే ఒక పాలినామియల్కి జీరోస్ని కానీ జీరోస్ని మనం రూట్స్ అని కూడా పిలుస్తాం ఆర్ సొల్యూషన్స్ అని కూడా పిలుస్తాం. సో సొల్యూషన్స్ అన్నా రూట్స్ అన్నా జీరోస్ అన్నా ఒకటే. జీరో ఆఫ్ ఏ పాలినామియల్ని ఎలా డిఫైన్ చేస్తారంటే ఒక పాలినామియల్లో వేరియబుల్ ప్లేస్లో ఏ వాల్యూనైతే సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఆ పాలినామియల్ సాటిస్ఫై అవుతుందో, దట్ ఈస్ నథింగ్ బట్ జీరో అయిపోతుందో అటువంటి వాటిల్నే మనం ఆ పాలినామియల్ యొక్క జీరో అంటారు. ఫర్ అన్ ఎగ్జాంపుల్ లెట్ us టేక్ 7x ప్లస్ 4 అనే పాలినామియల్ని తీసుకోండి. నో ఇందులో వేరియబుల్ x ఉంది కాబట్టి p స్టాండ్స్ ఫర్ పాలినామియల్, x స్టాండ్స్ ఫర్ దాని యొక్క వేరియబుల్తో ఇండికేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి p ఆఫ్ x స్టాండ్స్ ఫర్ పాలినామియల్ ఇన్ x అని, అండ్ ఇది 7x ప్లస్ 4 అని డిఫైన్ చేశారు. ఓకేనా? ఫర్ అన్ ఎగ్జాంపుల్ నేను x ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నాను అనుకోండి, దెన్ p ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ 0 ప్లస్ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 4 నాట్ ఈక్వల్ టు 0. అంటే 0 అవ్వలేదు కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 0 అనేది దానికి సొల్యూషన్ అవ్వదు అని. వేరాస్ p ఆఫ్ -4/7 సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, 7 ఇంటూ -4/7 ప్లస్ 4, ఈ 7 క్యాన్సిల్, -4 ప్లస్ 4 క్యాన్సిల్ అయిపోతే ఇట్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఎక్స్ ప్లేస్లో -4/7 సబ్స్టిట్యూట్ చేసినట్టయితే మీకు పాలినామియల్ యొక్క వాల్యూ 0 వచ్చింది కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -4/7 ఈ పాలినామియల్ యొక్క సొల్యూషన్ లేదా జీరో లేదా రూట్ అవుతుంది అని చెప్పొచ్చు. అలా ఒక పాలినామియల్ ఏ వాల్యూకి అయితే సాటిస్ఫై చేయబడుతుందో అటువంటి వాటిని మనం ఆ పాలినామియల్ యొక్క జీరోస్ అంటాం. ఓకేనా? కాబట్టి ఇవన్నీ కూడా బేసిక్స్ ఆఫ్ ద పాలినామియల్స్. పాలినామియల్ని ఐడెంటిఫై ఎలా చేస్తారు, డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్ అంటే ఎలా ఉంటుంది, జీరోస్ లేదా సొల్యూషన్స్ ఆఫ్ ఏ పాలినామియల్స్ అంటే ఎలా ఉంటుందో చూసారు. నెక్స్ట్ సెషన్లో దీనిలో వచ్చే టైప్స్ ఆఫ్ పాలినామియల్ని బేస్ చేసుకుని వాటి యొక్క జీరోస్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, కోఎఫిషియెంట్స్కి జీరోస్కి మధ్యలో రిలేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, ఇదంతా కూడా మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో హోప్ ఈ క్లాస్ ఇక్కడ దాకా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ క్లాస్ మీకు నచ్చితేనే, మీరు స్పెండ్ చేసిన టైంకి వాల్యూ దక్కింది అనుకుంటేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.